నమస్కారం. ఈ ప్రశ్నకు వదిలేది ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ జొన్నలగడ్డ. ఈ పూట నేను చర్చించబోయే విషయం ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఛానల్ చూస్తున్న మీరంతా దయచేసి నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, వీలైనంత మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. దానివల్ల ఇంకా మరిన్ని వీడియోలు ఇంకా 10 మందికి చేరుకునేలాగా నేను కూడా చేయడానికి మరింత ఉత్సాహంతో పనిచేస్తానని మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ఈ పూట మనలో మనమాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం, త్రిబుల్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కూడా నర్సాపురంలో నెగ్గగలిగే రఘురామకృష్ణరాజు గారికి మరి బీజేపీ ఎంపీగా అభ్యర్థిగా ప్రకటించడంలో ఇంకా ఎందుకు మీనమేషాలు లెక్కపడుతుంది. దీని మీద గత 4-5 రోజులుగా వేడిగా చర్చలు, డిబేట్లు, విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. అడ్డుపడుతున్నారనే దానికి రకరకాల ఊహాగానాలు, వాస్తవాలు ఒకలా ఉంటాయి, ఊహలు ఒకలా ఉంటాయి. ఇక్కడ ఊహలు ఏమున్నాయంటే, ఇప్పుడు ప్రస్తుతానికి సోము వీర్రాజు లాంటి వాళ్ళు, విష్ణువర్ధన్ లాంటి వాళ్ళు, ఈ లోకల్ కేడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్ తరపు మనుషులు కాబట్టి వాళ్ళు బీజేపీలో రఘురామకృష్ణరాజు గారు పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు, జగన్ పక్షాన నిలబడి అంటున్నారు కొంతమంది. జగన్కి అవసరం ఉందా, ఉంటే ఎందుకుంది అనేది ఒక వాదన. రెండోది, అసలు వీళ్ళు అడ్డుకుంటే ఆగిపోతుందా, అమిత్ షా లేదంటే మోడీ వీళ్ళు లెక్క చేసే పరిస్థితి ఉందా, ఇదొక వాదన. ఇక రెండోది, ఇక్కడే ఏపీలో ఒకవేళ ఈ 6 సీట్లలోనూ ఖచ్చితంగా నెగ్గలిగే సీట్లు 2 ఉంటాయి అనేది ఒక వాదన. ఆ రెండు, ఒకటి రఘురామకృష్ణరాజు గారు, 2 పురంధరేశ్వరి గారు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుంది. క్యాబినెట్లో మినిస్టర్గా వీళ్ళిద్దరిలో ఎవరిని తీసుకోవాలనేది ఒక మీమాంస ఏర్పడుతుంది. ఆ కాంపిటీషన్లో కూడా ఒకవేళ పురంధరేశ్వరి కూడా మోకాలు అడుగుతుందా అనుకోవచ్చు కదా. కాబట్టి ఇది కూడా కాకుండా ఇంకా చెప్పాలంటే లోతుగా, మరి రఘురామకృష్ణరాజు గారికి కేంద్రంలో రాజ్నాథ్ సింగ్తో సత్సంబంధాలు ఉన్నాయంటారు. మరి అలా అన్న సత్సంబంధాలు మరి ఇంక ముందు కూడా కొనసాగుతాయి కదా బీజేపీ పార్టీలోకి వస్తే రాజు గారు. మరి అలాంటప్పుడు రాజ్నాథ్ సింగ్ తరపున అటువైపు మరి బలంగా ఒక మోడీకి మరొక వర్గం తయారయ్యే అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు మరి రఘురామకృష్ణరాజు గారిని మోడీ మాత్రం ఎందుకు అంగీకరిస్తాడు, బీజేపీలోకి ఆహ్వానిస్తాడు అనేది కొంతమంది వాదన. ఇవన్నీ ఊహాగానాలే. రాజ్నాథ్ సింగ్ ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఇంతవరకు అయితే లేదు మోడీకి. కానీ భవిష్యత్తులో ఒకవేళ కావలసినంత మెజార్టీ, అంటే ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడానికి కావాల్సినంత మెజార్టీ కనుక మోడీకి రాకపోతే రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు తెర మీదకి వస్తారు. అట్లా వచ్చినప్పుడు రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు రాజ్నాథ్ సింగ్కి బలం అవుతారు. ఇవన్నీ అన్ని ఊహాగానాలే. అలాంటప్పుడు కూడా మోడీ రఘురామకృష్ణరాజు గారిని మరి ఎంపీగా నర్సాపురం నుంచి పోటీ చేయడానికి తనే ఒకవేళ అడ్డుకుంటున్నాడా, ఇలా రకరకాలు బయట వినిపిస్తున్న వాదనలు. ఏది ఏమైనా రఘురామకృష్ణరాజు గారు నర్సాపురం నుంచి పోటీ చేయడం ఖాయమనేది తెలుస్తుంది. అది బీజేపీనా టీడీపీనా ఏదైనా కానివ్వండి. కానీ పర్యవసానాలు ఎలా ఉన్నా పోటీ అక్కడి నుంచే ఉంటుందనేది మనకు తెలుస్తున్న సమాచారం. ఏదేమైనా ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఊహాగానాలే కావచ్చు, వాస్తవాలకు దూరంగా ఉండొచ్చు, లేదా నేను చెప్పిన వాటిలో ఏవో కొన్ని విషయాలు వాస్తవానికి దగ్గరగా ఉండొచ్చు. విజ్ఞత గల మీకే ఈ విషయాన్ని ఆలోచించుకోమని వదిలేస్తూ నమస్కారం, మీ జేఎస్ఆర్.